బరాబర్ 117 ఏండ్ల కిందట అంటే 1908 సెప్టెంబర్ 27, 28 తారీఖుల్లా మూసీ నదికి వరదలొచ్చినాయి. నీళ్లు నూకుతే చుట్టుముట్టి ఏరియాలు మునిగినాయి. మస్తు మంది కాలం చేసిండ్రు, బొచ్చెడు నష్టమైంది. ఓ చింత చెట్టెక్కి 150 మంది బచాయించిర్రట. ఉస్మానియా దావఖాన పక్కకున్న గా చెట్టు కాడ 17 మీటింగ్ పెడతారు పచ్చదనం కాయిషేష్టోళ్ళు. అదేందో గాని ఇయాల కూడా సెప్టెంబర్ 27 తారీఖే. ఇప్పుడు మళ్ళా మూసీకి వరద. పట్నం మీదుండే జంట జలాశయాల గేట్లు ఎత్తేటోరకు ఇగో గింత ఒడిగురుకొచ్చింది. ఎక్కడిది మూసి వరద తాకుడు తాకితే చాదర్ఘాట్ చెరువైంది, మూసారాంబాగ్ మునిగింది. అగో బ్రిడ్జి మీదకెళ్ళే ఎట్లా బొంగుతాందో కథెట్లో ఉన్నదని ముందే తోవ బంద్ చేసిండ్రు. అంబేద్కర్ బస్తీ, మూసానగర్, శంకర్ నగర్ కాలనీలు చెరువులైనాయి. ఇండ్లు ఖాళీ చేపించి ఇంకో జాగలకు తోలుకపోయినరు ఆఫీసర్లు. మేము తడిసి మొత్తం మా పేపర్లు అయినా సరే, ఇంటి డాక్యుమెంట్స్ అయినా సరే అన్ని ఖరాబ్ అయిపోయినాయి, సామాన్ ఖరాబ్ అయినాయి, బియ్యం ఖరాబ్ అయినాయి. ఇటుకెళ్లి కోటికి పోయే రోడ్ గిన బంద్ అయింది. మూసారాంబాగ్ ఏరియాలో ఇదే పరిస్థితి. కాల్వ కానుకొని పెద్ద సైడ్ వాళ్ళు ఉంటే మీదికెళ్లి వరద బారిందంటే చూడుర్రిగా. పెట్రోల్ బంకు, గుడి, ఈడో జేసీబీ, ఆడో డీసీఎం, ఇటు ఇండ్లు మొత్తం మునిగినాయి. కొత్త బ్రిడ్జి పిల్లర్ల కాడ సెంట్రింగ్ కొట్టుకపోయింది. మంత్రి పొన్నం సారు, మేయరు, ఆఫీసర్లు పరిస్థితి అంతా చూసిండ్రు. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని సందర్భంగా కోరుతాను. అదేవిధంగా నీటి ప్రవాహాలను కలవర్టుల మీద, బ్రిడ్జిల మీద, మాన్యువల్స్ దగ్గర నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాపాయానికి కూడా గురి కావద్దని సందర్భంగా కోరుతాను, విజ్ఞప్తి చేస్తాను. వరదలు వచ్చిన ఏరియాల్లో క్యాంపులు పెట్టి పబ్లిక్ తిప్పలా అరుచుకుంటుంది గవర్నమెంట్. రాత్రంతా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు వచ్చి పిల్లలకు అన్నం పెట్టుకుంటున్నాం. పురాణాపుల్ల శివాలయం మునిగితే సిక్కబడ్డ అయ్యవారి కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిండ్రు. బంగ్లాల మీదకి ఎక్కిన వాళ్ళకు డ్రోన్లతో అన్నం పొట్లాలు పంపిండ్రు. గిట్లా నార్సింగి కాడ ఔటర్ రింగ్ రోడ్ బంద్ అయితే లంగర్ హౌస్ లో కార్లు పడవలైనాయి. అయితే సిటీకి మీదున్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరుస్తుండ్రు. మూసీ నది రువ్వడి పెరిగింది, ఒడ్డుకున్నోళ్ళు ఇంకో తావుకోతే మంచిదని ముందే పైలని చెప్పినా చాలా మంది రాలేదని ఆఫీసర్లు చెప్తున్న మాట. చాలా మంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ల నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడరు, పైకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4-3 అడుగుల్లో ఉన్నా కూడా చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు, బట్ డెఫినెట్ వాళ్ళు కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. ఇక రాత్రి గాంధీ బస్ స్టాండ్ లకు జొర్రింది వరద. పండుగలకు పోదాం అనుకున్న వాళ్ళంతా ఇళ్లనే సిక్కబడితే తాళ్లు కట్టి గిట్ల బయటికి తీసుకొచ్చిండ్రు మెల్లగా. మూసీ కాలువ కానుకొనే అప్పట్లో ఇంత పెద్ద బస్ స్టాండ్ కట్టిరి. మరి డిపోల బస్సులు బయటికి పంపి బస్ స్టాండ్ కు రావద్దని సాటింపేసిండ్రు ఆఫీసర్లు. మనకు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఆరాంఘడ్, జేబీఎస్, ఉప్పల్ నుంచి పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా మేము ఇక్కడికి రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అప్పారెడ్డి కూడా వాగు దగ్గర కారు సిక్కబడితే అందులో ఉన్నోళ్ళను 100 రోజులు కాపాడిండ్రు. గౌరెల్లికెళ్లి ప్రతాప సింగారానికి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, చౌటుపల్లి నడుమ తొవ్వలు బంద్ అయినాయి మూసి జోరుండే వరకు. సిటీలో పొద్దాకి ఇట్లుండే గానీ ఇంత వరద దగ్గుడుతోటి కొంత తేరుకుంది.